రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థి హర్దీప్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 40 మంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. వర్షం కారణంగా కొండవాగులు పొంగి పొర్లడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. 2 రోజుల క్రితం మారేడుమిల్లి విహారయాత్రకు వచ్చిన 13 మంది ఏలూరు ఆశ్రయ్ మెడికల్ కళాశాల విద్యార్థుల్లో 3 వర్షానికి కొండవాగు పొంగి పొర్లడంతో జలతరంగిణి జలపాతంలో గల్లంతయ్యారు. గల్లంతైన మెడికల్ విద్యార్థుల్లో సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యం కాగా రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మరోవైపు 2 రోజులు గడిచినా గల్లంతైన మెడికల్ విద్యార్థి హర్దీప్ ఆచూకీ లభ్యం కాలేదు. హర్దీప్ ఆచూకీ కోసం ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. విహారయాత్రకు వచ్చి కుమారుడు గల్లంతు కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. మరోవైపు మారేడుమిల్లి టూరిజాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. పర్లేదా? జస్ట్ ఇలా దిగాము, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మేము బయటకు వచ్చి మళ్ళీ వచ్చేలోపు ఎక్కువ వర్షం వచ్చి వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. 5 వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చింది కదా, ఇంకో అమ్మాయి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తనకి మైనర్ ఇంజరీస్ అయ్యాక కాదు ప్రైవేట్ హాస్పిటల్ మార్చమన్నారు. ఇంకొకరు 3 గురించి మాకు తెలియదు, అంటే వాళ్ళ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు దొరికారో లేదో ఎక్కడున్నారో ఏంటో మాకు తెలియదు. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఇంకొక అమ్మాయి దొరికింది, అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. పర్లేదా? మైనర్ ఇంజరీస్ కానీ ప్రైవేట్ హాస్పిటల్కి మార్చమన్నారు. ఆ 3 గురించి తెలియదు మాకు. 2 గంటలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాంబశివరావు, మొత్తంగా మారేడుమిల్లి పర్యటనలో ఏదైతే ఆ జలపాతంలో కొట్టుకుపోయినటువంటి 2 మృతదేహాలు లభ్యమైనప్పటికీ అమ్మాయిలవి, అబ్బాయి అయినటువంటి హర్దీప్ మృతదేహం మాత్రం ఇప్పటికీ లభ్యం కాలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నా కానీ కొంత అధిక వర్షం వల్ల ఆటంకం ఏర్పడుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు మొత్తంగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబశివరావు? గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్లుగానే ఇక్కడ వర్షం పడుతుందో గాలింపు చర్యలకు అంతరం ఏర్పడుతుంది. ఎవరైతే ప్రకాశం జిల్లాకి చెందిన హర్దీప్ ఉన్నాడో హర్దీప్ ఆచూకీ లభించలేదు. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే జలపాతాలు ఉన్నాయో చుట్టుపక్కల ఉన్న అన్ని కల్వర్టుల్లో గాలిస్తున్నారు. కల్వర్టు కింద మృతదేహం ఉండొచ్చు అనుమానం వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా మాత్రం చనిపోయి ఉంటాడు, ఎందుకంటే ఇప్పటికే 3 రోజులు అయిపోయింది కాబట్టి చనిపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టేప్పటికీ చీకటి పడడంతో నిలిపేశారు. తిరిగి ఉదయం నుంచి గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. మొత్తం 13 మంది వెళ్తే అందులో 10 మంది అమ్మాయిలు, 3 అబ్బాయిలు. ఇందులో 2 అమ్మాయిలు చనిపోవడం జరిగింది. 2 క్షేమంగా బయటకు వచ్చారు. ఇంకా ప్రకాశం జిల్లాకి చెందిన హర్దీప్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇక్కడ పూర్తి విషాద చేయాలి. దీంతో పాటు ఏదైతే ఏలూరులో హాస్పిటల్ ఉందో హాస్పిటల్ కూడా విషాద చేయాలి నెలకొన్నాయి. వైద్య బృందం అక్కడికి వెళ్లి విషాద యాత్రిగా మారిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ గాలింపు చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహల్లి సంఘటన ప్రదేశాన్ని సందర్శించారు. అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. ఈ మధ్యాహ్నంలోగా మృతదేహాన్ని కానీ లేదా అతన్ని కానీ గుర్తిస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో గాలింపు చర్యలు ప్రారంభమైన విజయ్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. తెలియదు, అంటే వాళ్ళ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు దొరికారో లేదో ఎక్కడున్నారో ఏంటో మాకు తెలియదు. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి దొరికింది, అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. పర్లేదా? మైనర్ ఇంజరీస్ కానీ ప్రైవేట్ హాస్పిటల్కి మార్చమన్నారు. ఆ 3 గురించి తెలియదు మాకు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం
హనకనహల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీ రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి నిప్పు పెట్టారు. దీంతో స్థానికులు మంటలార్పారు. పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీసీ ఫుటేజీలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమైంది. అయితే ఘటనా స్థలం వద్ద బీజేపీ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సూర్య ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి సూర్య, అసలు మొత్తంగా రథం దగ్ధానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్థానికులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఎవరు అనేది గుర్తించారా? విజయ్, అనంతపురం జిల్లా పొనేకల్ మండలం అనకల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయానికి సంబంధించిన రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడం జరిగింది. అయితే అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో ఉదయం వరకు కూడా ఆ రథం అగ్నికి ఆహుతి అవుతూనే ఉంది. ఉదయం స్థానికులు గమనించి మంటలన్నీ ఆర్పివేయడంతో అప్పటికే దాదాపుగా సగానికి పైగా రథం కాలిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న డిఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే కాలిపోయిన రథాన్ని డిఎస్పీ అదేవిధంగా క్రూజ్ టీం కూడా మొత్తం పరిశీలించడం జరిగింది. జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆదేశాలతో క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితుల్ని పట్టుకునేందుకు దాదాపుగా 4 ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. రథం కాలిన ప్రదేశంలో నిందితులకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఆధారం కూడా సేకరించినట్టు పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా అయితే దర్యాప్తు అయితే చేయడం జరిగింది. వెతుకులాట అయితే జరుగుతోంది. అదేవిధంగా ఇప్పటికే టీటీడీలో జరిగిన లడ్డు ప్రసాదంలో కల్తీ సంఘటనతో దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఆందోళన కూడా జరుగుతున్న సమయంలో అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపడడంతో పోలీసులు ముందు జాగ్రత్తల్లో భాగంగా గ్రామంలో పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీజేపీ అదేవిధంగా బజరంగ్ దళ్ కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. త్వరలో నిందితుల్ని కూడా పట్టుకుంటామన్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు ఇదే గ్రామానికి చెందిన వారు రథానికి నిప్పుపెట్టి ఉంటారని కూడా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రైట్, థ్యాంక్ యూ సూర్య. సచివాలయం అక్కడ ఉండదు, ఓల్డ్ పని చేయడానికి సచివాలయం అక్కడ